నిజం చెప్పాలంటే నీ ఆత్మీయ జీవితంలో అసలైన యుద్ధం మొదలయ్యేది ఇక్కడే. రక్షణ పొందడం అనేది ఒక స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడం లాంటిది. కానీ అడ్మిషన్ తీసుకున్నంత మాత్రాన పాస్ అయిపోయినట్టు కాదుగా. రోజు స్కూల్కి వెళ్ళాలి, పాఠాలు చదవాలి, పరీక్షలు రాయాలి, అప్పుడే సర్టిఫికెట్ వస్తుంది. క్రైస్తవ జీవితం కూడా అంతే. రక్షణ పొందడం, బాప్తిజం తీసుకోవడం చాలా ఈజీ, కానీ దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. సాతానుకు తెలుసు నువ్వు దేవుని బిడ్డవని. అందుకే వాడు నిన్ను పడగొట్టడానికి ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తాడు. బైబిల్ చాలా స్పష్టంగా హెచ్చరిస్తోంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. దీని అర్థం ఏంటి? నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎంత సేవ చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా నీ జీవితంలో పరిశుద్ధత లేకపోతే నువ్వు దేవుని ముఖం చూడలేవు, దేవుని రాకడలో ఎత్తబడలేవు. ఈ రోజుల్లో పరిశుద్ధంగా బ్రతకటం అంత ఈజీనా? మనం జీవిస్తున్నది స్మార్ట్ ఫోన్ల యుగంలో, ఏఐ యుగంలో. పాపం మన జేబులోనే ఉంది. ఒకప్పుడు పాపం చేయాలంటే మనిషి బయటికి వెళ్ళేవాడు, కానీ ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో అశ్లీలత ఉంది, పాపం ఉంది. ఈ మాయలోకంలో, ఈ బురదలో ఒక తామర పువ్వులా ఒక మనిషి పవిత్రంగా ఎలా బ్రతకాలి, ఎలా సిద్ధపడాలి? దీనికి దేవుడు మనకు 3 గొప్ప ఆయుధాలను ఇచ్చాడు. అవేంటో చూద్దాం. మొదటి ఆయుధం దేవుని వాక్యం. నువ్వు సిద్ధపడాలంటే ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఏదో ఆదివారం చర్చిలో తెరిచాం కదా అని కాదు, ప్రతిరోజు చదవాలి. ఎందుకు చదవాలి? బైబిల్ అనేది ఒక అద్దం లాంటిది. మనం ఉదయాన్నే లేచి అద్దం ఎందుకు చూసుకుంటాం? మన ముఖాన్ని సరి చేసుకోవటానికి, చెరిగిపోయిన జుట్టును సరి చేసుకోవటానికే కదా. అద్దంలో చూసుకున్నప్పుడు మన ముఖం మీద ఏదైనా మచ్చ కనిపిస్తే ఏం చేస్తాం? వెంటనే నీళ్లు పెట్టి కడుక్కుంటాం. అలాగే నువ్వు వాక్యం చదివేటప్పుడు అది నీ ఆత్మకు అద్దంలా పనిచేస్తుంది. అది నీతో మాట్లాడుతుంది. చూడు, ఇక్కడ నువ్వు అబద్ధం ఆడావు, ఇక్కడ నీ చూపు తప్పుగా ఉంది, ఇక్కడ నీకు గర్వం వచ్చింది అని నీ లోపాలు చూపిస్తుంది. అప్పుడు నువ్వు పశ్చాత్తాపడి సరిచేసుకుంటావు. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. చూశారా? దేవుని వాక్కుకు మనల్ని పవిత్రులుగా మార్చే శక్తి ఉంది. సబ్బు శరీరంలోని మురికిని కడిగినట్లు వాక్యం మన హృదయంలోని పాపాన్ని కడిగివేస్తుంది. అందుకే వాక్యం చదవని రోజు నువ్వు స్నానం చేయని రోజుతో సమానం. ఆత్మీయంగా మురికిగా ఉండిపోతావు. రెండవ ఆయుధం ప్రార్థన. చాలామంది ప్రార్థన అంటే దేవుడికి లిస్ట్ ఇవ్వడం అనుకుంటారు. ప్రభువా అది ఇవ్వు, ఇది ఇవ్వు అని. కానీ ప్రార్థన అంటే దేవునితో కనెక్షన్, దేవునితో రిలేషన్, దేవునితో సమయాన్ని గడపడం. మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్కి ఎంత మంచి ఫీచర్స్ ఉన్నా సిగ్నల్ లేకపోతే అది కేవలం ఆటబొమ్మే, దానికి విలువ లేదు. అలాగే ఒక విశ్వాసకి ప్రార్థన అనే సిగ్నల్ లేకపోతే దేవునితో సంబంధం తెగిపోతుంది, మన ఆత్మీయ బ్యాటరీ డెడ్ అయిపోతుంది.